కొద్దిమందికి నాకు ఆలోచన వస్తూ ఉంటుంది. ఎలాగంటే, పాస్టర్ గారు ధనాపేక్షను చంపేయండి అనేటువంటి మాటని చాలాసార్లు పదే పదే ఆయన వాడతాడు. డబ్బు మీద మీకు వ్యామోహము ఉంచుకోకండి అని చెప్తాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్తాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించే దానికన్నా ఏది ధనవంతుడు ఒంటే సూది బద్యంలో దూరటము సులువని చెప్తాడు. మీరు భూమి మీద ధనాన్ని సమకూర్చుకునవద్దు అని చెప్తాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదని చెప్తాడు. అంటే ఇవన్నీ నేను చెప్తున్నానా, బైబిల్లో ఉన్నే చెప్తున్నానా? ఇప్పుడు ఇంతకుముందు కూడా భూ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతూ ధనాపేక్షను చంపండి అనే విషయాన్ని నేనేమని చెప్పానా? ఉన్నది చెప్తే ఉలికెక్కువ, నిజం చెప్తే నిజం నిప్పు లాంటిది, మనిషిని కాల్చేస్తుందని. ఎందుకంటున్నానంటే ఈ విషయాల గురించి నేను మీతో ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి కాబట్టి నేను మీతో మాట్లాడవలసి వస్తుంది. అర్థమైందండి? నేను దేవునికి కానుకలు ఇవ్వండి అని చెప్తాను. నాకు కాదు కదా, నా గురించి చాలామందికి తెలియదు. నేను తెలుసు, యేసుక్రీస్తు వారు అందరికీ తెలుసు, కానీ యేసుక్రీస్తు వారి గురించి తెలీదు. నేను మీ అందరికీ తెలుసు, నా గురించి చాలామందికి తెలియదు. ఎప్పటి నుంచో చర్చికి వస్తున్నప్పటికి కూడా నేను తెలుసు, నా గురించి చాలామందికి తెలియదు. దేవునికి కానుకలు ఇవ్వండి అని అంటే నేను మీకు చాలాసార్లు కూడా ఒక మాట చెప్పాను. అదేంటంటే, ఇక్కడ మీరు ఆఫరింగ్ బాక్స్లో మీరు వేయాల్సిన పని మీకు లేదు. మీరేం చేస్తారంటే సువార్త పనికి డబ్బులు వాడండి. మన డేవిడ్ అలక్య గారు సువార్త పనికి వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. అలా మీరు ఏదైనా ఒక సువార్త మీటింగ్, ఏదైనా గ్రామంలో ఒక ఊర్లో మీరు సువార్త మీటింగ్ ఏర్పాటు చేయొచ్చు. లేదా ఇక్కడ చర్చిలో ఏదో ఒకటి మనకి ఒక వస్తువు అవసరం ఉంటుంది. అలాంటి వస్తువుని మీరు సంఘంలో మీరు తీసుకోవచ్చు. ఆఫరింగ్ బాక్స్లోనే మీరు కానుక వేయాల్సిన అవసరత లేదు. ఆఫరింగ్ బాక్స్లోనే మీరు కానుక వేయాల్సినటువంటి అవసరత లేదు. సువార్త మీటింగ్కి మీరు వాడండి, చర్చిలో మీకు ఏదైనా అవసరమైతే మీరు వాడండి. అట్లాగనే సంఘంలో చాలామంది పేదోళ్ళు ఉన్నారు, పేదలకు సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. ఆఫరింగ్ బాక్స్ని వేయాలని నేను ఎప్పుడు మీకు చెప్పను. అంటే నా గురించి చాలామందికి తెలియదు కాబట్టి నేను మీతో కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ధనాపేక్ష నాకే ఉంటే అసలు నా ప్రసంగాలు ఇలా ఉండవు. సుమారుగా ఒక 20 సంవత్సరాలకి ముందు అనుకుంటాను, నేను సంఘంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాను. అదేంటంటే, అప్పట్లో నేను విజిటింగ్స్కి వెళ్ళేవాడిని, గృహ దర్శనాలకు వెళ్ళేవాడిని. నేను సహజంగా గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఎంత కొంత ఆఫరింగ్ ఇస్తారు కదండి. అలాగే వాళ్ళు ఏదైనా కుటుంబ ప్రార్థనలు కానీ, కృతజ్ఞత కోరికలు కానీ, గృహప్రవేశ కోరిక ఇలా ఏమైనా పెట్టుకుంటే ఆఫరింగ్ ఇచ్చేవాళ్ళు. నేను సంఘంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఏంటంటే, మీరెవ్వరు కూడా నేను మీ గృహాలకు వచ్చినప్పుడు, విజిటింగ్కి వచ్చినా, ఏదైనా కృతజ్ఞత కోడికి పెట్టినా, జ్ఞాపకార్థ కోడికి పెట్టినా, గృహప్రవేశ కోడికలు పెట్టినా, ఏ కోడికి పెట్టినా నేను మీ ఇంటికి వస్తే నాకు మీరు ఎవ్వరు కానికివ్వద్దు. నేనేంటో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొద్దిమందికి కానీ తెలియాలి. యూదా లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని విషయాలు మీతో నేను చెప్తాను. అంటే అప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానం, మీరు ఆఫరింగ్ బాక్స్లో కానుకలు వేసినప్పటికీ కూడా
ఏ ఉద్దేశంతో మీరు కానుకిస్తున్నారో రాసి మరి వేయండి అని చెప్పాను. అప్పుడు ప్రేయర్కి వచ్చిన వాళ్ళు సాక్ష్యాలు, దేశరి గారు లాంటి వాళ్ళకి, అప్పుడున్న వాళ్ళకి తెలుసు. కానుకల బాక్స్లో మీరు ఎందుకు వస్తున్నారు? దేవుని పనికా, పరిచర్యక, ఎవరికైనా సహాయం చేయనా, లేదంటే చర్చలు ఏమైనా వస్తువు కావాలా? ఏమీ రాయకపోతే ఆ డబ్బులు నేను వాడుకుంటా, నేను నా యొక్క ఫ్యామిలీ. ఎందుకనంటే దేవుడే ఆ కొరింథీ పత్రికలో దున్నేవాడిక చెప్పండి ఆ చిక్కం పెట్టద్దు, దేవుడు అవకాశం అధికారం ఇచ్చాడు కాబట్టి నేను మీరు ఏమీ రాయకపోతే నేను మాత్రం వాడుకుంటాను, మీ ఇష్టమని అలాంటి తీర్మానం పెట్టాను నేను 20 ఏళ్ళకు ముందే. సరే, అలాగే విజిటింగ్కి వెళ్తున్నాను, ఏదైనా కోరికలు పెట్టి వెళ్తున్నాను, కృతజ్ఞత కోరికలు పెట్టి వెళ్తున్నాను, వాళ్ళు కానికిస్తే రిజెక్ట్ చేస్తున్నాను. అలా సంఘస్థులు అప్పుడున్న వాళ్ళు చూశారు. కొద్ది కాలం తర్వాత అందరు తిరగబడ్డారు. అంటే తిరగబడటం అంటే ఈ పద్ధతి మాకేం నచ్చలేదండి పాస్టర్ గారు. ఎందుకంటే ఒక సేవకుడు మా ఇంటికి వచ్చినప్పుడు, ఏదైనా ఒక చిన్న కూడికి పెట్టినప్పుడు, లేదా ఒక విజిటింగ్ అనేది వచ్చినప్పుడు మా స్తోమతకు తగ్గట్టుగా 10 రూపాయలు 100 రూపాయలు మేము ఇస్తాం. మీరు మమ్మల్ని ఇవ్వద్దని మా చేతులు కట్టేశారు. కానీ మీరు ఒక సేవకుడుగా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మీరు అలా వెళ్తుంటే మా ప్రాణం ఊరుకోవట్లేదు. ఎందుకో మాకు ఉసూరు అనిపించినట్లుగా అలాంటి ఫీలింగ్ మాకు వస్తుంది. ఈ తీర్మానాన్ని మాత్రం మీరు తీసేయాలి, సంఘంలో మాత్రం ఇది వద్దని చెప్పేసి అందరూ పట్టుబట్టారు. ఇంకా సంఘం అందరూ కూడా అట్లా అన్నారు కాబట్టి ఇంకప్పటి నుంచి నేను దానిని తీసేసాను. కానీ మీరు వేసే ఆఫరింగ్స్ మాత్రం ఖచ్చితంగా దేనికోసం వేస్తున్నారో పేర్లు రాయండి, నేను దానికోసమే వాడతానని చెప్పాను. మీరు కనుక పేర్లు రాయకపోతే ఇక అది దేనికి వాడను నేను. అర్థమైందండి? మొన్న ఒకసారి వెంకటేశ్వర మీద కానుకిస్తే దేనికి వాడమంటే దానికే వాడతానమ్మా, లేకపోతే నేను వాడుకుంటా అనంటే ఆమెకున్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి సంఘానికి ఇచ్చే నేను సంఘానికి పరిచర్యకి ఇస్తాను అన్నయ్య. సో మీరు మీ ఫ్యామిలీ పిల్లల చదువులకి ఎంతో మీకు అవసరం ఉంటుంది కాబట్టి మీరే వాడుకోండి, మీ పిల్లలకి వాడండి అని చెప్పింది. అంటే ఇట్లా నేను ఎందుకంటున్నానంటే మీరు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను మీతో అది దేవుని పనికి అని ఇచ్చినప్పుడు నేను దానికే వాడతాను. అలాగే మనకి అప్పటి నుంచి వస్తూ ఉంది. ఒక 15 సంవత్సరాలకి ముందు మన చర్చికి ఒక ఫ్యామిలీ వచ్చేవాళ్ళు. అప్పట్లో అంటే వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు రావటం లేదు. నాకు చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు, ఆర్థికంగా చాలా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. వచ్చేటువంటి ఆ వ్యక్తి నెలకి 5, అప్పట్లోనే 15 సంవత్సరాల క్రితమని నెలకు 5,000 ఖచ్చితంగా నాకు ఇచ్చేది, నెలకు 5,000 రూపాయలు. ఆ తర్వాత నా పిల్లలకి ఫీజులకు కానీ నాకు ఏదైనా అవసరం ఉంటే నా ఫైనాన్షియల్గా సపోర్ట్గా పైన ఇంటికి కూడా నాకు సహాయం చేశారు. ఒక 15 సంవత్సరాలకి క్రితం ఏమైందంటే వాళ్ళు మన సంఘం నుంచి వేరే సంఘానికి షిఫ్ట్ అయ్యారు. ఏంటమ్మా మీరు వేరే చర్చికి వెళ్తున్నారంటే మా ఆయన ఈ చర్చి కొద్దిలే మనము వేరే చర్చికి వెళ్దామన్నారు. సర్లేండి, ఆయన ఒక చోట స్థిరంగా ఉండడు, చర్చిలు మారుతూ ఉంటాడు, అది కూడా ఎంతకాలం వెళ్ళి 3 నెలలు పోతే వచ్చేస్తాంలే అని చెప్పేసి నాతో అంటే నేను కూడా ఏం మాట్లాడలేదు. 3 నెలలు అయిపోయింది, 4వ నెల వచ్చింది. 3 నెలలు కూడా తను చర్చికి రాకపోయినా సరే ప్రతి నెల ఖచ్చితంగా 5,000 రూపాయలు నాకు ఆమె ఎవరో ఒకరి ద్వారా పంపేది, వాళ్ళ పిల్లల ద్వారాను ఎవరో ఒకరి ద్వారా. 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చర్చికి రావటం లేదు. 4th మంత్లో ఫోన్ చేశాను, ఏంటండి మీరు కొద్ది కాలం వెళ్ళి వస్తామన్నారు కదా అని అంటే మా ఆయన ఏమన్నాడంటే ఇక ఆ సంఘం ఈ సంఘం ఎందుకులే, మన పద్దాక మారటం, చూసిన వాళ్ళు కూడా వేరుగా అనుకుంటున్నారు, ఈ చర్చిని కంటిన్యూ చేద్దామన్నారు అంది. సరేమ్మా అది మీ ఇష్టం, అది అయితే ఒకటేందంటే నాకు పంపించేటువంటి 5,000 రూపాయలు మీరు నాకు పంపద్దు,
అదేంటండి, నేను చర్చిలో తీర్మానం ఏంటంటే నేను ఇదే మాట చెప్పింది, నేను బ్రతికినంత కాలం సేవకుడికి నేను కానుక ఇవ్వకుండా ఉండను, ఇస్తానే ఉంటానని తీర్మానం తీసుకున్నాను అని చెప్తే, నేను ఆమెతో ఏం చెప్పానంటే, వేరే చర్చికి వెళ్తూ ఎక్కడ మీరు కానుక ఇవ్వటం అనేది సబబు కాదు, మంచిది కాదు. అది కొంతమంది ఉంటారు, మనలో కూడా ఉండొచ్చు. ఎలాగంటే ఇక్కడికే వస్తారు, ఇక్కడే బాప్తీసం పొందుతారు, ఇక్కడే వాక్యాలు వింటారు, కానీ కానుకలు మాత్రం వేరే పాస్టర్కి వేరే సంఘానికి ఇస్తారు. ఇది ఎట్లా ఉండిద్దానంటే, ఒక హోటల్లో భోజనం చేసి మరొక హోటల్లో బిల్లు కట్టినట్టు ఉండిద్ది. ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నారు, ఇక్కడికే వస్తారు, వాక్యాలు వింటారు, కానీ కానుక మాత్రం వేరే పాస్టర్కి వేరే. ఇది ఎంత తప్పు ఒకసారి మీకు అర్థం అవ్వాలి. సరే, అది మీ ఇష్టం. అది నేను ఆ వ్యక్తితో అన్న విషయం ఏంటంటే, ఇదిగో ఈ 5,000 రూపాయలు తిరిగి మీ బిడ్డకి చంపిస్తున్నాను, ఇక మీరెన్నడూ నాకు మీరు కానుక పంపొద్దు. నా దగ్గరికి రానప్పుడు, చర్చికి రానప్పుడు అవసరం లేదు అని చెప్పేసి ఆమెతో నేను చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక నాకు వాళ్ళు కానుక పంపటం ఆపేశారు. అంటే నేనేంటో, నా మనస్తత్వం ఏంటో మీకు అర్థం అవటానికి కొన్ని చెప్తున్నాను, కొన్నే నాకు గుర్తున్నవి కొన్నే చెప్తాను. రతన్ రాజు గారికి జాబ్ వచ్చిన తర్వాత నెల్లూరు వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన ప్రతి సండే రావటం ఆయనకి కష్టం అయిపోయి ఒక 2-3 నెలల తర్వాత వచ్చాడు. 3 నెలల తర్వాత ఏమొచ్చాడు, 3 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చి, ఇదిగా అన్నయ్య దశమ భాగాలు, గత 3 నెలల దశమ భాగాలు అని ఇచ్చాడు. డబ్బులు తీసుకుని ఆయన ముఖాన్ని ఇసురు కొట్టాను. ఈ తర్వాత ఆయన అడగండి చెప్తాడు. డబ్బులు తీసుకుని, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను రతన్ రాజు, డబ్బులా కనపడుతున్నాను, నేను డబ్బు కోసం సేవ చేసేవాళ్ళలాగా నేను ఉన్నాను అనుకున్నావా? నీ 3 నెలల దశమ భాగం నాకు వద్ద ఇసురు పడేశాను. పాపం రతన్ రాజు చాలా మంచివాడులే, ఆ డబ్బుల్లో జాగ్రత్తగా ఏడ్చి, అన్నయ్య కొత్తగా నేను అక్కడ జాయిన్ అయ్యాను కాబట్టి నాకు రావటానికి వీలు పడలేదు, కొన్ని సాకులు నాకు చెప్పి చాలాసేపు అడిగి బ్రతిమలాడి, నేను నీ గురించి చర్చికి వస్తాను అన్నయ్య, నన్ను నమ్మండి అని కానుకిచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. డబ్బు విషయంలో ఎలాంటి మనస్తత్వం నాకు ఉంటుందనే విషయం మీకు అర్థం అవటానికి కొన్ని ఎగ్జాంపుల్స్. ఈ యొక్క చర్చి స్థలం కొని అప్పుడు ఒక చిన్న మందిరాన్ని మనం వేసుకున్న తర్వాత, నేను గాస్పల్ ఫర్ ఏషియా అనేటువంటి ఒక సంస్థలో, నేను బైబిల్ కాలేజీలో ఒక 6 నెలలు నేను ట్రైనింగ్ అయ్యాను. ఆ సంస్థ ద్వారా నేను సేవ అనేది చేస్తున్నాను. వాళ్ళు వచ్చారు, స్థలం కొన్నావు, మంచి మరి పాక వేసావు, రేకుల షెడ్ వేసావు, చాలా బాగుంది, అయితే బిల్డింగ్ వేస్తాం, మంచి బిల్డింగ్ వేస్తాం, ఈ చర్చిని, ఈ స్థలాన్ని నువ్వు మాకు రాసే, గాస్పల్ ఫర్ ఏషియాకి రాసే. నేను సంఘంతో మాట్లాడి ఈ విషయాన్ని మీతో నేను చెప్తానన్నాను. అప్పుడే సౌభాగ్యం టీచర్ గారు చర్చికి వస్తున్నారు. నేను ఈ విషయాన్ని సంఘంలో చెప్పాను, ఇట్లా గాస్పల్ ఫర్ ఏషియా వాళ్ళు ఈ స్థలాన్ని వాళ్ళకి రాస్తే చర్చి వాళ్ళు నేను నన్ను ఇక్కడ ఒక 5 సంవత్సరాలు ఉంచుతారు, లేదా ఒక 10 ఏళ్ళు ఉంచుతారు. ఇలా వాళ్ళ చర్చి ఎక్కడుందో, బిలీవర్స్ చర్చ్, అప్పట్లో మన బోటు మీరు చూసే ఉంటారు, బిలీవర్స్ చర్చ్ ఎక్కడుందో అక్కడ నన్ను వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి రాద్దామా అని నేను అడిగితే ఎవరు మాట్లాడలేదు, కానీ సౌభాగ్యం టీచర్ గారు అందరి పక్షాన్ని మాట్లాడారు. తనకు గుర్తుంది లేదో నాకైతే తెలీదు. ఏమండి, మేము చిన్నప్పటి నుంచి ఒక మెయిన్ లైన్ ఆ చర్చెస్లో, ఒక బ్యాప్టిస్ట్ కానీ, ఒక ఆర్సీఎం కానీ, ఇలాంటి చర్చిల్లో మేము పుట్టి పెరిగాం. అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు, కుట్రలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, భక్తిహీనత, ఇవన్నీ మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థకి మనము చర్చి రాసామనుకోండి, స్థలము రాసామనుకోండి, ఇక సేమ్ బ్యాప్టిస్ట్ చర్చి లాగా, ఒక ఆర్సీఎం చర్చి లాగా
ఒక లోదన్ చర్చిలాగా ఇది కూడా అయిపోతుంది. మేము ఎక్కడికో పంపిస్తారు, వేరే పాస్టర్ గారు వస్తారు, సంఘ పెద్దలు, ఇదంతా ఉంటుంది. వద్దు నాయనా, చిన్నప్పటి నుంచి మేము పడ్డాం వీళ్ళతో. ఇప్పుడు 23 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం మేము చిన్నప్పటి నుంచి వీళ్ళతో పడ్డాం. దయచేసి వద్దండి. దేవుడు మనకి ఇచ్చినప్పుడే చర్చి బిల్డింగ్ వేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చినప్పుడే ఇచ్చిన దాన్ని బట్టి మనం సాగుదాం అని పెద్దవాళ్ళు కాబట్టి నాతో తను చెప్పారు. మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అంటే క్రైస్తవ గ్రంథశాల ఐతానగర్, క్రిస్టియన్ బైబిల్ ట్రూత్ ఉంది కదా ఆ గ్రంథశాల, దానికి ఫౌండర్, దానికి యజమాని అయినటువంటి యోహాన్ గారు ఉన్నాడు. ఆయనది మా ఊరికి దగ్గర, పల్లికోన దగ్గర అంటే కొంచెం దూరమే. ఆయనకి నేను పాస్టర్స్ మీటింగ్ అట్లా అప్పట్లో ఫస్ట్లో వెళ్ళేవాడిని కాబట్టి నేను ఎవరో ఏంటో, మా ఊరేంటో, అక్కడ నన్ను వెళ్ళేశారు. ఇక్కడ ఈ ఊరు వచ్చి సేవ చేశాడు, కుర్రాడు చాలా కష్టపడ్డాడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు, ఇవన్నీ ఆయనకి పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు తెలుసు ఆయనకి. ఒకరోజు నన్ను పిలిచి ఆయనకు బుక్ షాప్ ఉంది, రూమ్ ఉంది, అలాగే ఒక పెద్ద చర్చి బిల్డింగు, ఆస్తులు ఉన్నాయి, విశ్వాసులు అప్పటికే 500 ఉన్నారని చెప్పారు. నన్ను చర్చిలోకి తీసుకెళ్ళాడు. నాయనా, నాకు క్యాన్సర్ వచ్చింది, ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు. నా పిల్లలేమో అమెరికాలో ఉన్నారు, వాళ్ళేమో ఇక్కడికి వచ్చి ఈ దేవుని పనుల్లో వాళ్ళు సహకరిస్తారని అనుకోవట్లేదు. అయితే నువ్వేంటో నాకు తెలుసు. సో నువ్వు కనుక ఇక్కడికి వచ్చేసి, నా దగ్గరికి వచ్చేసి ఈ సంఘానికి నువ్వు కనుక కాపరిగా ఉంటే నెలకి 20,000 ఇస్తాను. అప్పుడు 20 ఏళ్ళకి క్రితం నెలకి 20,000 ఇస్తాను. వచ్చే కానుకలు, దశంభాగాలు ఇవన్నీ నేను తీసుకుంటా. కానీ నేను మాత్రం నీకు ఎవ్రీ మంత్, అప్పటికి ఇంకా నాకు అసలు సంఘం పెద్దగా లేదు, ఏదో కొద్దిమంది, చాలా కొద్దిమంది, సరిగా కానుకలు కూడా వచ్చేవి కాదు, అంతా చాలా చిన్న సంఘం. ఎవ్రీ మంత్ నేను నీకు 20,000 ఇస్తాను. ఈ మాటలన్నీ దేవుడు వింటున్నాడు, నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఎవ్రీ మంత్ నేను నీకు 20,000 ఇస్తాను, ఇక్కడికి వచ్చిన సంఘానికి నువ్వు కాపరిగా ఉండు. ఇదిగో ఇల్లు, పాస్టర్స్కి ఇల్లు కూడా కట్టించా, ఈ ఇంట్లో నువ్వు నీ ఫ్యామిలీ నువ్వు ఉండొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు, ఏ లోటు ఉండదు అని చెప్పి నన్ను కూర్చోబెట్టి 2 గంటల సేపు నా క్లాస్ అంటే మోటివేట్ చేశాడు. ఆయన దగ్గర ఉండాలి, అక్కడే ఆ సంఘానికి పాస్టర్గా ఉండాలని. సున్నితంగానే దానిని రిజెక్ట్ చేశాను, సున్నితంగా. అయ్యో అనుకోవద్దండి, ఏదో ఒక సంఘానికి, ఒక చర్చికి పాస్టర్గా ఉండాలని నేను అసలు అనుకోవట్లేదు. నేనే కష్టపడి, నేనే ప్రయాసపడి కొన్ని ఆత్మలను సంపాదించి ఒక సంఘాన్ని నేను స్థాపించాలనుకున్నాను తప్ప ఒక చర్చికి, సంఘానికి నేను పాస్టర్గా ఉండాలని నేను అనుకోవట్లేదండి. పెద్దవాళ్ళు మీ మాట కాదనకూడదు, కానీ అది నా విజన్ కాదు. అది ఇంకా మీరు ఎవరినైనా మీరు చూసుకోండి, ఇలా అంటున్నానని మీరు వేరుగా అనుకోవద్దని నేను సున్నితంగా తిరస్కరించి వచ్చాను. ఎప్పుడైనా బుక్స్ కోసం వెళ్ళినప్పుడు అడుగుతాడు, అయ్యా ఆలోచించావా, నేను చెప్పాను దాన్ని, అలా స్మైల్ ఇచ్చి వచ్చేసేవాడిని. అంటే నేను ఏంటో మీకు అర్థం అవటానికి చాలా విషయాలే ఇక్కడ నా దగ్గర ఉన్నాయి, పదే చెప్పడానికి నాకు వీలు పడకపోవచ్చు. నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే గాస్పల్ ఫర్ ఏషియా అనేటువంటి హైదరాబాద్కి నేను వెళ్ళాను. నేను నిజానికి అక్కడికి వెళ్ళటానికి స్టార్టింగ్లో నాకైతే ఆ ఊరు పెద్దగా, అసలు నాకు ఆ ఊరే తెలియదు. యశ్వత్ర గారు అప్పుడే పెళ్ళి 2వ రోజు 3వ రోజు వాళ్ళకి నన్ను తీసుకెళ్ళాడు. సో నేను అక్కడ ఒక బైబిల్ ట్రైనింగ్ అనేది నేను అయిన తర్వాత, అంటే ఒక 6-7 మాసాలు అది బైబిల్ ట్రైనింగ్ ఉంది. మొదటి 3 మాసాలు అయిపోయినా ఆ తర్వాత నేను మా నాన్నకి, మా అక్కకి లెటర్ రాశాను. ఏమనంటే, ఈ 3-4 మాసాలు మీరు నాకు డబ్బులు పంపారు ప్రతి నెల. అమ్మా, నాన్న, అక్క, చాలా సంతోషం, ఇక్కడ నుంచి మీరు నాకు డబ్బులు పంపొద్దు. ఒక హాస్టల్లో ఉన్నాను, ఫుడ్ పెడతారు, ఉండటానికి రూమ్ ఇస్తారు,
కానీ సూప్స్ కావాలంటే, బట్టల సూపు కావాలంటే, వంటి సూపు కావాలంటే, బయటికి వెళ్ళి ఏమన్నా టిఫిన్ చేయాలంటే, ఇంకేదైనా చిన్న చిన్న బన్నీలు అలాంటివి ఏదైనా కావాలంటే డబ్బులు అవసరం ఉంటుంది. కానీ నేనేందంటే వద్దు, నేను ఇంకా నేను విశ్వాసంతో బ్రతకాలనుకుంటున్నాను. నన్ను దేవుడు పోషిస్తే పోషిస్తాడు, లేకపోతే లేదు. మీరేమనుకోవద్దని నేను లెటర్ రాస్తే మా నాన్నకు అసలు చిన్నప్పటి నుంచి ఆడి కాళ్ళకి వేసుకునే చెప్పుల దగ్గర నుంచి మొత్తం నేనే వాడికి కొన్నాను. ఏ కష్టమో తెలియకుండా, ఏ బాధ తెలియకుండా వాడిని పెంచితే డబ్బులు వద్దంటాడండి అసలు వీడు. ఆయన ఇంటికి కాస్త గొడవ చేసి మరి వాళ్ళు ఎందుకు ఆపారు, 2 నెలలు నాకు డబ్బులు పంపకుండా ఆపేశారు. సరే వీడు ఏంది ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయి 3వ నెలలో డబ్బులు పంపారు, కానీ అది 1 month వరకు నాకు రాలేదు. 3 నెలల వరకు నాకు అసలు మనీ రాలేదు. తర్వాత 300 ఎంతో పంపారులేండి. ఎందుకంటున్నారంటే 17 సంవత్సరాల వయసులోనే రక్షణ పొందినటువంటి కొత్తలోనే డబ్బు మీద పిచ్చి లేకుండా, వ్యామోహం లేకుండా అప్పటి నుంచి బ్రతికిన వాడిని నేను అని మీకు చెప్పడానికి. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మతో చెప్పాడంట, అమ్మా పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చాం, కానీ పిల్లాడి కోసం ఏమి మనము ఇవ్వలేదు. వాడు చిన్న వయసులోనే వాడు వెళ్ళిపోయాడు. నేను చనిపోయే పరిస్థితి నాకు వచ్చింది, నా దగ్గర ఏమీ లేదు, బాధ మిగిలింది, వాడికి ఏమి నేను ఇవ్వలేదని. ఒక 50,000 రూపాయలు మాత్రం పోస్ట్ ఆఫీసులో ఉన్నాయి. నేను చనిపోయాక అవి తీసుకెళ్ళి ఆడికి ఇవ్వు అని మా నాన్న చెప్పి చనిపోయాడు. మా అమ్మ నాకు ఆ విషయాన్ని చెప్పినప్పుడు నేను మా అమ్మతో ఏమన్నానంటే, ఎగురు గంతే లేదు అమ్మా, అక్కాయికి ఎంతో కొంత ఇచ్చారు, పైగా అంటే యాక్చువల్గా మీకు నాకు స్థలం ఉంది, అక్కడ ఒక స్థలం ఇల్లు ఉంది, మా తాతయ్యది స్థలం ఇల్లు ఉంది. ముందే మా నాన్న మా అక్క నాకు ఫోన్ చేసి, నాయనా ఈ ఉన్న స్థలంలో నేను ఇల్లు కట్టుకోవాలి, అప్పుడున్నటువంటి ఇదే ఇళ్ళకి సంబంధించిన సంస్థ ద్వారా ఏదో ఉంటే ఆరోగ్యశ్రీ లాంటి ఏదో మొత్తానికి. అయితే నేను ఇల్లు కట్టుకోవాలంటే ఈ స్థలం అనేది నా పేరు మీద ఉండాలి. ఈ స్థలం నా పేరు మీద ఉండాలంటే నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు సంతకం పెట్టాలి, స్థలం నీది కాబట్టి. సరే నాకన్నా మా నాన్న ఫోన్ చేసి, అరే అసలు నేను నీకేమి ఇవ్వలేదు, ఉండే ఒక స్థలం ఇల్లు ఉంది, అది కూడా నేను నీకు ఇవ్వకుండా అక్కకి ఇవ్వటమేంటి, నేను అసలు ఒప్పుకోను. మా నాన్న అడ్డం తిరిగాడు, నాన్న నేనేమన్నా చూడపాలన వస్తానా, చూడపాలన వచ్చినా కానీ ఆ స్థలం ఇల్లు నేను ఏం చేసుకుంటాను, నాకు అవసరం లేదు నాన్న, అక్కయితే ఒకట నేనైతే ఒకట, వద్దు రాసేసేయి. ఆయన ఒప్పుకోకపోయినా సరే నేను బలంతాన మా నాన్న ఒప్పించి మా అక్క వాళ్ళకి ఇచ్చేశాను. అందుకని మా నాన్నకి నీ పిల్లవాడికి ఇల్లు కానీ పొలం ఏమి నేను ఇవ్వలేకపోయాను, ఈ పోస్ట్ ఆఫీసులో 50,000 మాత్రం వాడికి ఇవ్వండి అని చెప్పేసి మా నాన్న చెప్పి చనిపోతే నేను మా అమ్మతో అన్నాను, నాకు వద్దమ్మా, అక్కకి ఇల్లు పొలం ఇచ్చారు, కానీ చెల్లికి అనుకున్నంతగా మీరు అసలు ఇవ్వలేదు, మీరు మాటలు చెప్పాలంటే ఇవ్వలేదు, పైగా వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి పనిలో ఉన్నారు, వాళ్ళకి వాంటెడ్ ఉంది డబ్బులు, వద్దమ్మా నాకు అమ్మాయికి ఇచ్చేసేయి, చెల్లికి ఇచ్చేసేయి, నాకు డబ్బులు అవసరం లేదు అని నేను మా అమ్మకి చెప్పి మా అమ్మను ఒప్పించి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి సున్నందుకి ఇప్పించాను. ఆ తర్వాత వాళ్ళు ఆ టైంలో వాళ్ళు వాడుకుని కొద్ది కాలం తర్వాత డబ్బులు మళ్ళీ తిరిగి నాకే ఇచ్చారులేండి. నేను వద్దన్నా కానీ, వద్దులేమ్మా మీకు ఇచ్చాం కదా మీరే ఉంచుకోమంటే, వద్దులే అన్నయ్య నీకు ఎక్కడి నుంచి వస్తాయి, మాకు అవసరానికి మేము వాటిలో వాడుకున్నాము, తర్వాత మాకు డబ్బులు వచ్చినాయి నువ్వే తీసుకోమని ఇచ్చేసారు, వేరే విషయం. అంటే ఎందుకంటున్నానంటే డబ్బు మీద నాకు నా మనస్తత్వం ఏంటనేది కనీసం కొద్ది మందిని ఆలోచిస్తారనేది ఈ ఆలోచన. నాకు పెళ్ళైన తర్వాత మా అత్తగారు మా మామగారు జ్యోతమ్మకి 6 ఎకరం పొలం రాశారు, అల్లూరులో మంచి పొలమే. 6 ఎకరం పొలము ఈ యొక్క దస్తావేజు మీద
ఆయన పలానా భాస్కర్ రావు గారు వాళ్ళ కూతురికి 1/2 ఎకరం పొలం రాసిచ్చినట్లుగా ఆయన సంతకం పెట్టి ఆ యొక్క దస్తావేజు మాకు ఇచ్చాడు. జాగ్రత్తగా దాచుకోండి అమ్మా అని చెప్పి ఇచ్చాడు మాకు. కొద్ది కాలం తర్వాత ఏమైందంటే ఈ పిల్లని ఒక రోజున పిలిచాడు. ఏందమ్మా అంటే, అమ్మా అంటే వాళ్ళకి 3-4 ఎకరాలు ఉన్నాయిలేండి, అవన్నీ అమ్మేస్తున్నారు వాళ్ళు. కొడుకు బాగా అప్పులు తీశాడు. ఇట్లా అన్నయ్య అప్పులు తీశాడు, మరి అమ్మేస్తున్నాము, కొనేవాళ్ళు నీ సంతకం కూడా కావాలని చెప్పేసి అడుగుతున్నారమ్మా, కూతురు కదా, ఉన్నాయి మీ ఇద్దరు కదా, సంతకం పెట్టమని సంతకం పెట్టాడు. పెట్టిన తర్వాత కొన్ని దినాలకు చెప్పాడు, అమ్మ నీ పొలం కూడా అమ్మేసామని. ఆ పిల్ల గుండె పగిలిపోయింది. అసలు నాకు ఇచ్చిన పొలాన్ని, నాకు రాసిన పొలాన్ని నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా మీరు అసలు అమ్మేయటం ఏంటి? పైగా ఆ యొక్క దస్తావేజులో తండ్రి తన కూతురికి రాసినట్లు మా దగ్గరికి ఇప్పటికి ఉంది. అది కోర్టుకి వెయ్యాలంటే కోర్టుకి వేయచ్చు. నా జ్యోతమ్మకి ఇచ్చిన 1/2 ఎకరం పొలం కోసం కోర్టుకి వెయ్యాలంటే కోర్టుకి వేస్తే అది ఎప్పుడో ఒకసారి వస్తే రావచ్చు. కానీ మేము వేయలేదు. నిజం చెప్పాలంటే మా అత్తమామలు మాకు ఎందుకు దూరం అయ్యారంటే వాళ్ళకి ముఖం చల్లట్లేదు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళకి ముఖం చల్లట్లేదు. పిల్లకి అన్యాయం చేశాము, పిల్లకి ఇస్తామన్నటువంటి 1/2 ఎకరం పొలాన్ని ఇవ్వకుండా ఆ పిల్లది కూడా మేము అమ్మేసుకున్నామని వాళ్ళకి ముఖం చెల్లక వాళ్ళు మాకు దూరంగా ఉంటారు. సో వాళ్ళకి మాకంత సంబంధాలు అప్పటికే సరిగా ఉండవు. ఇక ఆ దెబ్బతో ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు ఉంటే నేనే ఫోన్ చేస్తాను. ఒక 7 సంవత్సరాలు దాకా అసలు రాకపోకలు కూడా లేవు వాళ్ళకి మాకు. నేనే ఫోన్ చేస్తాను, వాళ్ళు అసలు ఫోన్లు చేయరు, మేమే మాట్లాడతాం. అది ఎందుకంటున్నానంటే డబ్బు మీద నాకు ఇంత పిచ్చి ఉంటే నేను ఇవన్నీ వదులుకోవాల్సిన పని నాకు లేదు. మొన్న నా కూతురికి బెంగళూరులో సంవత్సరానికి 4,50,000 రూపాయలు కాలేజీ మొత్తంలో 3 మాత్రమే టాటా ఎలక్ట్రానిక్స్లో జాబ్ వచ్చింది. ఆ 3లో నిస్సి కూడా ఉంది. నాకు చాలా డబ్బులు అవసరం, కూతురు పెళ్లి చేయాలి వచ్చే సంవత్సరం. నాకు మరి డబ్బులు అవసరమే. 4,50,000 వస్తే ఆ పిల్లకి ఉపయోగపడతాయి కదా పెళ్లి ఖర్చులకి. కానీ నాకు డబ్బుల కన్నా నా కూతురు ఇంపార్టెంట్, నా కూతురు యొక్క ఆత్మీయ జీవితం ఇంపార్టెంట్. నేను అందుకనే వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు రమ్మని. వాళ్ళ యొక్క ప్రిన్సిపాల్ గారు కూడా, వాళ్ళ స్టాఫ్ కూడా, ఇంత మంచి అవకాశం వస్తే కాలేజీలు ఎవరికి రాలేదు, నీకు వచ్చింది కదా, మీ ఫ్రెండ్స్ పోతున్నారు కదా, మీ డాడీ ఫోన్ మాకు ఇవ్వండి. అందరూ కూడా స్టాఫ్ అంతా మాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేము మీ డాడీతో మాట్లాడతాం. అదే ఇంత మంచి ఆపర్చునిటీ వస్తే, ఆఫర్ వస్తే ఎందుకు కాల్ లెటర్ తెచ్చి ఇచ్చింది నాకు. అది ఆఫర్ లెటర్ వాళ్ళు ఫోన్లు చేస్తామని బలవంతం చేసిన ఈ పిల్ల మా డాడీ ఒప్పుకోడండి, మా డాడీ మాట అంటే మాటే, ఆయన ఎవరు చెప్పినా ఆయన వినడు, కాబట్టి మీరు నా నెంబర్ ఇవ్వరని చెప్పేసి ఇవ్వలేదు. డబ్బు మీద పిచ్చి ఉన్నామని అయితే నా కూతురు నేను ఒక పావుగా వాడుకునేది. అర్థమైందా? నేను ఈ విషయాలు మొత్తం ఎందుకు మీతో అంటున్నానో, నేనేంటో మీకు తెలియాలి అంటే ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరత అనేది లేదు. కానీ పాస్టర్ గారు డబ్బు మీద పిచ్చి ఉండొద్దు, డబ్బు మీద పిచ్చి ఉండొద్దు అని చెప్తారు కదా. అంటే ఎందుకు ఈ విషయాలు మీతో అంటున్నానో మీకు అర్థం అవ్వాలి. మొన్న ఒకసారి ఎవరంటే జయశ్రీ గారు వాళ్ళ స్లాబ్కు ముందు అనుకుంటాను, వాళ్ళ స్లాబ్కు ముందు వాళ్ళ ఇంటి పని మధ్యలో ఒకసారి వచ్చింది ఇట్లాగే. జయశ్రీ గారు వచ్చి, ఏమండి మరి ఇట్లా ఎంత అవుతున్నాయి, అంత అవుతున్నాయి, చాలా డబ్బులు అవుతున్నాయి, మరి స్లాబ్కి ఎంత అవుతున్నాయి. ఆ అబ్బాయి వచ్చి ఆటంకం చేసి ఆ మేస్త్రి ఇంకా ఇవ్వాలని చెప్పేసి మరి పేసి పెట్టాడు, చాలా మనీ అవుతున్నాయండి, మాకు ఎవరున్నారండి సపోర్ట్ చేసేవాళ్ళు, మీకంటే లక్ష్మీనారాయణ పిల్లలు వీళ్ళందరూ ఫ్రీగా చేశారు, మాకేమి చేస్తారు అంది. అమ్మా నన్ను ఇలా అనుకుంటున్నారా అందరూ?
అనిపించిందండి నాకు అసలు. మీకంటే అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే మనవాళ్లే కాబట్టి, మన లక్ష్మీనారాయణ కాబట్టి, మన పిల్లలే కాబట్టి ఆయన డబ్బులు ఎందుకు ఇస్తాడు, వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? నిజం చెప్పాలంటే వాళ్ళకు కూడా ఇప్పుడు తమ్ముడు నారాయణ ఉన్నాడంటే డబ్బులు తీసుకోవాలని నన్ను ఎప్పుడు డబ్బులు అడగడు, ఆయన కూడా అడగడు. నేను అంటున్న విషయం ఏంటంటే డబ్బులు తను అడగకపోయినా ఆయనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, తనకున్న అప్పుల సమస్యలను బట్టి ఒక మేస్త్రి కూలి ఎంత ఇస్తారో అంతకన్నా ఎక్కువ ఇచ్చాను ఆయనకి. ఏ రోజు నేను ఇప్పుడు తనని తక్కువ చేసి నేను ఇక్కడ మాట్లాడట్లేదు, తనైతే నన్ను ఏమని అడగడు. అట్లని ఒక కూలోడిలాగా ఈ టైంకి వచ్చి ఈ టైంకి వెళ్ళిపోవాలి ఆయన ఏమి ఉండదు. ఆయనకి ఉదయాన్నే వచ్చేస్తాడు 9, ఒకసారి 10 కూడా అయింది. నా పని, నా సొంత పని అన్నట్లుగానే తను పని చేస్తాడు. చర్చి పని అయినా, ఇంటి పని అయినా. ఒక మేస్త్రికి ఎంత కూలిస్తారో అంతకన్నా ఎక్కువే కూలిని ఆయనకి ఇచ్చాను. అది ఆయనకే తెలుసు, నాకే తెలుసు. మన పిల్లలు అంటారా, నేను పిల్లలు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా లేదు, అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ పేరెంట్స్కి తెలుసు. ఒక 5-6 పెద్ద పిల్లలు నా దగ్గర వాళ్ళు పనిచేశారు. ఎవరికి నేను ఫ్రీగా చేయించుకోలేదు. నేను ఎవరి దగ్గర చేసిరు కానీ అప్పుడే నేను ఎవరి దగ్గర ఫ్రీగా నేను అందరికి డబ్బులు ఇచ్చాను, ఎంత కొంత. అందరు ఇచ్చినంత కాకపోయినా నా దగ్గర ఉన్నందుకు నేను అందరికి ఇచ్చాను. నేను ప్రసాద్ కూడా ఇచ్చాను. నేను ప్రసాద్ పనికి వచ్చాడు అంటే సునీత వాళ్ళ ఆయన, నేను అందరికి డబ్బులు ఇచ్చానబ్బా. నేను ఎవరి చదివి ఫ్రీగా చేయించుకోలేదు. చర్చి పని కానీ, పైన స్లాబ్ పని కానీ నేను ₹1 ఎక్కువ ఇచ్చాను వాళ్ళకి, భోజనాలు పెట్టి. మరి నేను ఎవరికి తక్కువ, ఇవన్నీ నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అంటే నా మైండ్ మీకు అర్థం అవటానికి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని పిల్లలారా, పాస్టర్ గారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్లాబ్ వేసాడు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇవన్నీ ఎవరు మాట్లాడతారు తెలుసా? కానుకలు ఇవ్వని వాళ్ళే మాట్లాడతారు. ఇచ్చేవాళ్ళు ఎవ్వరు మాట్లాడరు. ఇవ్వని వాళ్ళే మాట్లాడతారు. అదేమంటే మేమందరికిలాగా ఆ పేర్లు రాసి మేము ఆఫరింగ్ బాక్స్లో వేయమమ్మా. ఇదంతా బట్టి అబద్ధం. ఎవరి మాట మీరు నమ్మద్దు. ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా, ఎక్కువ అమౌంట్లు ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా పేరు రాసే ఇస్తారు, రాయకుండా ఎవ్వరు ఇవ్వరు. ఒకవేళ ఎప్పుడైనా ఇస్తే ఇస్తారేమో, నాకు తెలియదు. అర్థమైందండి? అంటే పాస్టర్ గారికి ఎందుకు తెలియచేయాలి? మన పేరు ఎందుకు తెలియచేయాలి అన్న ఉద్దేశంతో మేము పేరు రాయమంటారు. అలా అనుకున్న మనస్తత్వం అయితే చర్చికి డబ్బులు ఇచ్చినప్పుడు మీ పేర్లన్నీ వాట్సాప్లో పెట్టే, మా పేరు పెట్టద్దు పాస్టర్ గారు అని చెప్పొచ్చుగా. ఫంక్షన్ చేసినప్పుడు తలగా 500 ఇచ్చారు, మా పేరు పెట్టద్దు పాస్టర్ గారు అని చెప్పొచ్చుగా. ఏదైనా ఫంక్షన్ అయితే తలక ₹100 ఇస్తారు, మా పేరు చెప్పొద్దు అని చెప్పొచ్చుగా. మేమిచ్చిన సంగతి ఖచ్చితంగా తెలియాలి ఆయన ఉద్దేశమే కదా వాట్సాప్లో పెట్టమని, లేదని పెట్టినా తీసేయమని చెప్పండి. తెలియాలని కోరికేనే మనస్తత్వమే. మరి ఇంకేం? మరి ఇక్కడ ఇవ్వని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఇవ్వని వాళ్ళు మేము వేస్తామమ్మా పేరు రాయమని, అంత ఒకటి అబద్ధం. ఎవరి మాట మీరు నమ్మద్దు. అయినా పాస్టర్ గారికి తెలిస్తే ఏమైంది? ఆదికాల సంఘము వాళ్ళు తెచ్చే ప్రతి రూపాయి కూడా అపోస్తల లేక వాళ్ళ ఆఫరింగ్ బాక్సులు వాళ్ళు ఏమీ వేయలేదు. వాళ్ళ కానుకలు మొత్తం వాళ్ళు తెచ్చి అపోస్తల యొక్క పాదముల యొద్ద పెట్టారంటే అపోస్తలకు తెలియలేదా? అపోస్తలకు తెలిసేటట్లుగానే వాళ్ళు ఇచ్చారు.
ఒక పాస్టర్ గారుగా నాకు తెలియటానికి మీకు అంతెందుకు? ఇదంతా ఒట్టిదే. సో కాబట్టి ఇవ్వని వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, డబ్బుల గురించి, కానుకల గురించి. ఎంత ఇస్తున్నారండి మీరు? ఎంత ఇస్తారండి? ఖర్చు ఎంత అవుతుంది మీకు తెలుసా? మన కరెంటు బిల్ ఎంత వచ్చింది? 6,000 వచ్చింది. నిన్న వచ్చాడు ఆయన. 6,000 రూపీస్ నెలకు వచ్చి 6,000. ఎండాకాలం కాబట్టి 4, 5, 6 అట్లా వస్తూ ఉంటుంది. ఎక్కువగా 5,000 వస్తుంది. ఎవ్రీ సండే ఇక్కడ 1,500 రూపాయలు పెట్టి భోజనాలు పెడుతున్నారు. నేనే పెడతాను, ఎవరో కొద్దిమంది ఇస్తున్నారు, మంచిదే. మీరు ఎప్పుడైనా ఇచ్చారా? ఏది మాట్లాడేవాళ్ళు, పాస్టర్ గారు డబ్బులన్నీ ఏం చేస్తున్నాడంటే అసలు ఎంత ఇస్తున్నా? నేను అందరి గురించి మాట్లాడట్లేదు. పాస్టర్ గారికి డబ్బులు ఎంత వస్తున్నాయి? పైన స్లాబ్ వేశాడు, ఎంత వస్తుంది? ఎంత ఇస్తుందమ్మా? ప్రతి సండే వచ్చి 10 రూపాయలు ఎత్తావా? 10 వేస్తావా? 50 రూపాయలు ఎత్తావా? 100 ఎత్తావా? 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఏ రకమైన బిల్డప్పులు అంటే ఆ రకమైన, అది చెప్పాం కదండి. ఇచ్చేవాళ్ళు అసలు మాట్లాడరండి, అస్సలు ఇచ్చేవాళ్ళు మాట్లాడరు, ఇవ్వని వాళ్ళే మాట్లాడతారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి? ఇప్పుడు మీరు ఇచ్చేదంతా ఇక్కడ అయ్యేటువంటి ఈ ఖర్చు అంతా. ఒక సువార్త మీటింగ్ పెట్టామంటే ఆటోలకు ఛార్జీ కానీ, పాంప్లెట్లు కానీ, మరి దానికి బ్యాటరీ కానీ, లేదంటే ఫ్లెక్సీ వేస్తే ఫ్లెక్సీలు కానీ, పాంప్లెట్లు కానీ, వీటన్నిటికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? ఏమండి, సంఘములు ఎవరికైనా మరి ఒంట్లో బాగోపోతే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఎంత ఇస్తానో మీకు తెలుసా? పాస్టర్ గారు ఇచ్చి కూడా చెబుతున్నాడా అని మీరు అనకండి. 5,000 నుంచి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి 10,000 దాకా ఇస్తాను. నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? మన సంఘంలో ఎవరైనా సరే హాస్పిటల్లో ఉంటే మీరు ఎప్పుడైనా అసలు ఆడికి వెళ్తారా? కనీసం మీరు అసలు ఫోన్లు చేస్తారా? కనీసం మీరు ఫోన్లు చేసి పలకరిస్తారా? హాస్పిటల్కి వెళ్ళరు, ఫోన్లు చేసే వాళ్ళు మీరు అసలు పలకరించరు. ఏదైనా ఎవరైనా సరే ఆ ఫంక్షన్ అయితే నేనే నా సొంత డబ్బులతో వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ నేను ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎక్కడికన్నా వెళితే ఆటోలకి ఛార్జీలు కూడా నేనే ఇస్తాను. ఇంత ఖర్చు సంఘములో అవుతున్నప్పుడు నువ్వు ఇచ్చేదంతా, నాకు వచ్చేదంతా, నా కుటుంబం పోషించబడేదంతా, నేను సంఘానికి ఖర్చు పెట్టేదంతా మీకు తెలుసా? మాట్లాడటము మాటలు కాదండి, నోటిని మనం అదుపులో పెట్టుకుంటే మన ఆత్మకు క్షేమం కలుగుతుంది. ఒక దైవ సేవకుడి మీద అనవసరంగా మనం ఎప్పుడు కూడా నోరు చారకూడదు. నేను ఎవరి గురించి ఎవరబ్బా ఆలోచించకండి. ఇవన్నీ కూడా ఎవరు లేరు, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆలోచన మీకు ఎవరికి రాకూడదు అనేది నా ఉద్దేశం. నేను ఇవన్నీ కూడా నా గురించి మీకు చెప్పాలని. ఇదంతా కాదండి. రాజుబాబు అంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదండి. నేనేంటో నాకు తెలుసు. డబ్బు మీద నాకు ఎంత పిచ్చుందో, ఎంత వ్యామోహం ఉందో. ధనాపేక్షను 17 సంవత్సరాల వయసులోనే బైబిల్ కాలేజీలను చంపేశాను. ఇప్పుడు కాదు, 17 సంవత్సరాల వయసులోనే ధనాపేక్షను అప్పుడే చంపేసాను, ఇప్పుడు కాదు. డబ్బు మీద పిచ్చున్న వాళ్ళ ప్రసంగము, డబ్బు మీద వ్యామోహం ఉన్న వాళ్ళ ప్రసంగాలు ఎలా ఉంటాయి మీకు తెలీదా? రాజబాబు యొక్క ప్రసంగాలు ఎలా ఉంటున్నాయి మీకు తెలీదా? దేవుని పిల్లలారా, నేను డబ్బు మీద వ్యామోహం లేకుండా బ్రతుకుతున్నాను కాబట్టి, ధనాపేక్షను చంపేయమని దేవుడు చెప్పాడు కాబట్టి, నా దగ్గరకు వచ్చేటువంటి సంఘం కూడా భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకూడదనేది నా ఉద్దేశం. అంతకు మించి వేరే ఏమీ లేదు. కష్టపడండి, పని చేసుకోండి. బ్రతుకు తెరువు కోసం మీరు ఏదో ఒక పని చేసుకోండి. పని చేసుకోవద్దని నేను అంటలేదు, పని చేసుకోండి. కానీ వాటి మీద మీరు వ్యామోహాన్ని పెంచుకోకండి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకండి. అలా గనక పెడితే మీ అంతము నాశనం అయిపోద్దని పౌలు చెప్తున్నాడు. కళ్ళు మూసుకోండి,
ప్రార్థన చేసుకుందాం.